హలో అందరికీ. ఈరోజు వీడియోలో మనం సింపుల్గా వాల్ క్రాఫ్ట్ ఒకటి చేసేద్దాం. అయితే దీనికి మెయిన్గా మనకు కావాల్సింది వూల్ అనమాట. లేదా మీరు ఏదైనా థ్రెడ్తో కూడా చేయొచ్చు. సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదా, వాటితో కూడా చేయొచ్చు. ఇది వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ చూస్ చేసుకున్నాను అనమాట. ఇలాగ గ్రీన్ కలర్ థ్రెడ్ని తీసుకున్నాను. మీకు లెంత్ చూపించడం కోసం ఇలా అరేంజ్ చేశాను అనమాట. వీటిని ఇలా పోగుల్లాగా యాడ్ చేసుకొని దాన్ని నేను థ్రెడ్స్గా కట్ చేస్తున్నాను. సింగిల్ అంటే ఈచ్ థ్రెడ్ మనకి 1 మీటర్ లెంత్ వచ్చేంత వరకు తీసుకున్నాను. అది సైజ్ అనేది మన డిపెండ్ అండి. ఈ సైజు కొంచెం పెద్దదైతే మనం తీసుకునే పువ్వు పెద్దగా వస్తుంది, లేదు అంటే కొంచెం చిన్నగా వస్తుంది. ఇప్పుడు ఇలా సింగిల్గా థ్రెడ్స్ని డివైడ్ చేసుకొని ఒక థ్రెడ్ని చూసారు కదా, నేను పెన్సిల్ హెల్ప్తో చేస్తున్నా. ఇక్కడ నీడిల్స్ యూజ్ చేయకుండా ముందుగా కొంచెం థ్రెడ్ని స్ట్రైట్గా వదిలేసి ఇంకా రిమైనింగ్ థ్రెడ్ని ఇలా చుట్టేయాలి. మరీ టైట్గా కాకుండా అలానే మరీ లూజ్గా కాకుండా జారకుండా చుట్టేసేయండి. ఇలా మనం తీసుకున్న థ్రెడ్ అంతా ఫినిష్ అయ్యేంత వరకు దగ్గరగా చుట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు లాస్ట్ ఎడ్జెస్ అలాగే ఫస్ట్ ఎడ్జ్ రెండు సేమ్ పాయింట్కి వచ్చిన తర్వాత మనం పెన్సిల్ నుంచి అవి రిమూవ్ చేసి ఫస్ట్ ఉన్న లూప్లోకి వీటిని ఇన్సర్ట్ చేసేయాలి. దీన్ని టైట్గా పుల్ చేసేసి మనం నాట్ వేసేసుకోవటమే. ఇది ఇలా చేసుకున్నట్లయితే మనం ఇలా చేసాం కదా, ఈ వూల్ అనేది ఆ ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది. ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేసి ఆ సైడ్ ఉన్న వాటిని అరేంజ్ చేసినట్టయితే ఆ ఫ్లవర్ మనకి రెడీ అయిపోతుంది. ఇలాగే మొత్తం నేను చెక్ చేసుకొని నాకు ఎన్ని కావాలో దాన్ని నేను ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు గ్రీన్ థ్రెడ్ని ఫ్లవర్ని కొంచెం హైలైట్ చేయడం కోసం నేను నా దగ్గర పెరల్ ఉంటే దాని మధ్యలో మీరు గ్లూతో కూడా స్టిక్ చేయొచ్చు, కానీ నేను థ్రెడ్తో స్టిచ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అని. జస్ట్ మనకి ఆ పెరల్కి హోల్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి మన రెగ్యులర్ థ్రెడ్ తోటి ఒకసారి అలా నాట్ వేసుకున్నట్లయితే మనకి అది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా అన్నీ ఉన్న గ్రీన్ ఫ్లవర్స్ అన్నిటికీ మనం చేసేసుకోవడమే. చూసారు కదా ఎలా ఉందో. సో ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి మనం అన్ని గ్రీన్ ఫ్లవర్స్ అన్నిటినీ మనం ఫిట్ చేసుకోవాలి. అదే మీరు గ్లూతో స్టిక్ చేసినట్లయితే గ్లూ అనేది ఒక్కోసారి పెరల్కి అలాగే ఈ థ్రెడ్కి స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల మనకి ఊడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, మనకి ఏదో ఒక పార్సిల్స్కి వస్తాయి కదండి అట్ట ముక్కలు, వాటిని ఇలాగ రౌండ్గా కట్ చేసుకున్నాను అనమాట. నేను దాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్లూ తోటి వీటిని స్టిక్ చేసుకుంటున్నాను. ఈ పెరల్ ఉన్నాయి స్టిక్ చేసేటప్పుడు పెరల్ కాకుండా ఆ థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని స్టిక్ చేయండి, ఈజీగా అవుతుంది. సో నేను ఇలాగా ఒక్కొక్కటి ఆల్టర్గా ప్లేస్ చేసుకుంటున్నాను. అంటే ఒకటి ఆరెంజ్ ఒకటి గ్రీను ఇలాగా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. గ్యాప్ చూసుకుంటూ అన్నీ మరీ గ్యాప్ లేకుండా కొంచెం దగ్గరగా వచ్చే విధంగా నేను అరేంజ్ చేసేసుకుంటున్నాను. ఇలాగే హోల్ ప్రాసెస్ మనం రిపీట్ చేసేసి టోటల్గా ఇది ఫినిష్ అయ్యే విధంగా చెక్ చేసుకుంటున్నాను. అయితే నేను డౌన్లో వచ్చేదాన్ని ఒక్కదాన్ని మాత్రం సపరేట్గా రెడ్ తోటి సపరేట్ చేసేసుకున్నాను. ఇలా చేయటం వల్ల కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుందని చెప్పేసి అది ఆరెంజే మనం కంటిన్యూ కూడా చేయొచ్చు. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో కొంచెం ఫ్లవర్ చేయడం అనేది ట్రిక్కీ అనమాట. అది కూడా మీరు 1-2 ఫ్లవర్స్ చేసినట్లయితే ఇంకా బాగా మీకే వస్తుంది ప్రాక్టీస్. అంతే, అది మీరు జస్ట్ ఆ లాజిక్ తెలుసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు ఈ ఫ్లవర్స్ డిస్టర్బ్ అవ్వకుండా వాటి మధ్యలో ఉన్న గ్యాప్స్ ఉంటాయి కదా, వాటిలో ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి ఇలాగా బ్లూ కలర్ దాంతో నేను చెక్ చేస్తున్నాను అనమాట. ఇలా టై చేసేసాను. ఇది ముందే కూడా మనం టై చేసుకోవచ్చు, కానీ వీటి మీద మనం ఈ ఫ్లవర్స్ని అతికించినట్లయితే మనకి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఫైనల్గా చూసారు కదా, ఇలా వీల్ లాగా వచ్చేసింది. ఇప్పుడు మధ్యలో నేను ఒక 2 ఫ్లవర్స్ ఉన్నాయి నా దగ్గర, వాటిని ఇలా స్టిక్ చేసేసుకున్నాను గ్లూ గన్ తోటి. ఫైనల్గా వీటికి ఒక డ్రాపింగ్స్ యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. అయితే ఇవి కూడా ఎలా అంటే మనకి ఈవెన్గా రావడం కోసం నేను చెక్ చేసుకుంటున్నాను రెండు ప్యారలల్గా ఉన్నాయా లేవా అని. ఇప్పుడు కార్నర్లో ఆరెంజ్ పక్కన మాత్రమే ఈ ఆరెంజ్ థ్రెడ్ వచ్చేటట్టుగా, అలాగే వాటి హైట్ కూడా సమంగా వచ్చే విధంగా చెక్ చేసుకుంటున్నాను. మీరు నాట్ వేసే ముందు ఒకసారి లెంత్తో చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎక్సెస్ థ్రెడ్ని మీరు రిమూవ్ చేసేసేయండి, కట్ చేసేసేయండి. ఇప్పుడు సెంటర్లో వచ్చేదాన్ని గ్రీన్తో తీసుకుంటున్నాను అనమాట. ఈ ప్రాసెస్ మీరు గ్లూ గన్తో కూడా చేయొచ్చు, బట్ నేను ఇలా నాట్ వేసుకుంటే సింపుల్ అవుతుందని చెప్పేసి ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను.
అయితే కింద మనం ఇలా ఫ్లవర్ లాగా కుచ్చేలాగా ఉంది కదా, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. జస్ట్ నేను ఫింగర్స్కి ఇలాగ ఈక్వల్గా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు అది కట్ చేసిన తర్వాత సెంటర్లో మన పూలు అల్లుతాం కదండి, అలాగా థ్రెడ్ని మీరు మెలక వేసి దాన్ని సెంటర్లో పెట్టేశాను అనమాట. హైట్ అడ్జస్ట్ చేసుకొని దాన్ని చుట్టేసుకున్నాను. ఇప్పుడు రెగ్యులర్ దారం ఉంటుంది కదా మన నార్మల్ది, దాంతోటి ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం ఇలా యాడ్ చేసుకున్నట్టయితే మనకి బంచ్ అనేది బాగా వస్తుంది. దీన్ని మీరు డైరెక్ట్గా థ్రెడ్ కూడా చుట్టొచ్చు. దానికన్నా కూడా ఇలా పూలు అల్లినట్లయితే మనకి బంచ్ అనేది స్ట్రాంగ్గా వస్తుంది. ఫైనల్ లుక్ అయితే ఇది. ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా